మా జిల్లా నాయకులు శేఖర్ గారు మాట్లాడతారు. తాను విద్యార్థి నాయకుడిగా ఒక 30 సంవత్సరాలు విద్యార్థుల యొక్క కష్టాలు బాధలు అన్ని తెలుసు కాబట్టి తను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. డిగ్రీ విద్యార్థులకు కేవలం 10,000 రూపాయలు మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది. కానీ అధికారికంగా ప్రతి విద్యార్థికి 20,000 రూపాయలు రియంబర్స్మెంట్. ప్రభుత్వాలు పార్టీలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, కానీ బీసీల బతుకులు మాత్రం మారడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల పట్ల ప్రభుత్వాలు చాలా చులకనగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే ఈరోజు ఒక ప్రైవేట్ స్కూలు ఎల్కేజీ స్టూడెంట్కి చెల్లించాల్సిన ఫీజులే 30-40 వేల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఒక విద్యార్థి ఇంటర్ విద్యార్థికి 160 రూపాయలు చెల్లిస్తే వాళ్ళ మనుగడ ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఆ పనికి మాసినటువంటి పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు భావి భారత పౌరులని రేపు తెల్లారి బంగారు భవిష్యత్తును అందించే భారతీయ విద్యార్థులను తయారు చేయాల్సిన విద్యాలయాలు నేడు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. మీ ప్రభుత్వం తరపున గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. కనీసం వాళ్ళు స్వయం ఉపాధిగా ఏర్పాటు చేసుకొని కళాశాలలు నడిపించుకుంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతున్నారు. నేడు విద్యార్థులకు సరైనటువంటి విద్య అందకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏందో మీరు అర్థం చేసుకోవాలి. మీరు మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. అలాంటి ప్రక్షాళన కంటే ముందు విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించండి. కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయి. ఆ కోట్ల రూపాయలు చెల్లిస్తే నేడు విద్యార్థులకు సరైనటువంటి మంచి విద్య అందుతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీకి ఆర్థికంగా యజమాన్యాలు డబ్బులు చెల్లించకపోతే వాళ్ళు ఎలా విద్య చెప్తారో మీరు ఆలోచించాలి. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశం మేరకు రాష్ట్ర స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశాము. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్లకు 20,000 రూపాయల స్కాలర్షిప్ని పెంచాలని ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు, వారి సంకల్పం విద్యార్థుల భవిష్యత్తు, వారు విద్యార్థులు ప్రగతిలో ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వారి సంకల్పం. కాబట్టి విద్యార్థులని ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం ముందుకు రావాలి. పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించాలి. ఫీజు బకాయిలు బాకీ ఉన్నటువంటి ప్రతి పైసను మీరు వెంటనే చెల్లించాలి. విద్యాలయాలన్నిటికీ మీరు ముఖ్యమంత్రి చాలా డైనామిక్ ముఖ్యమంత్రి కాబట్టి మా విద్యార్థుల ముఖాలలో ఆనందం కల్పించాలంటే మీరు సంక్రాంతి కానుకగా ఫీజులు మొత్తం బకాయిలు ఎంతైతే బకాయి ఉందో రూపాయి ఆపకుండా మీరు చెల్లిస్తే మాకు సంక్రాంతి కానుక అవుతుంది. మా విద్యార్థులే కాకుండా పాఠశాల కళాశాల యజమానులందరి మోముల్లో ఆనందం చిగురిస్తుంది. కాబట్టి మీరు చెల్లిస్తారని ఆశిస్తూ జై బీసీ.